ఉత్తరాఖండ్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి తల్లిదండ్రులు అల్లుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఫిర్యాదు చేసేందుకు విశాఖ సిపి కార్యాలయానికి వెళ్లారు రాధా గాయత్రి తల్లిదండ్రులు. విశాఖకు చెందిన టెకీ గాయత్రి ఉత్తరాఖండ్లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. భర్త శ్రీచరణ్తో కలిసి మిస్సోరీ వెళ్లింది గాయత్రి. ఒక హోటల్లో ఈ దంపతులు బస చేశారు. ఏమైందో ఏమో గాయత్రి ప్రాణాలు కోల్పోయింది. గతేడాది నవంబర్లో శ్రీచరణ్తో గాయత్రి వివాహం జరిగింది. దంపతులు గురుగ్రామ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. నిన్ననే గాయత్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుమార్తె మరణంపై గాయత్రి తల్లిదండ్రులు ఏమంటున్నారో వారి మాటల్లోనే మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. డెహ్రాడూన్లో మృతి చెందిన రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ప్రస్తుతం విశాఖ పోలీస్ కమిషనరేట్కి వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మాట్లాడదాం. అమ్మ, అసలు ఇలా జరిగింది కదా, ఏమనుకుంటున్నారు మీరు? ఎవరు హత్య చేశారు? అంటే మీ అల్లుడు పాత్ర ఏమైనా ఉందనుకుంటున్నారా, లేకపోతే ఏమైనా జరిగిందా? ఏం చెప్పమంటారండి, ఆడపిల్లకి అన్యాయం జరిగింది. అది ఎలా జరిగింది అన్నది మీ మీడియా మీకే తెలియాలి. మేమేం చెప్పగలమండి. నేనైతే ఏమీ చెప్పలేనండి, మాట్లాడడానికి కూడా నాకు ఓపిక లేదు. విభేదాలు ఉన్నట్టు మీకు ఏమైనా గతంలో చెప్పిందా? లేదండి, అవన్నీ చెప్తా. ఇది మొత్తం మీద రాధా గాయత్రి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు విశాఖ పోలీస్ కమిషనరేట్కి వచ్చారు. ఒక ఆడపిల్లను కోల్పోయిననే బాధ ఆ తల్లిలో ఆవేదన కనిపిస్తుంది. మొత్తంగా అక్కడ జరిగినటువంటి పరిణామాలు, గతంలో ఏమైనా గొడవలు కానీ లేకపోతే ఇతరత్ర ఏమైనా జరిగాయి అనే కోణంలో కూడా వారు అనేక మార్లు పోలీసులకు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులతో పంచుకున్నటువంటి విషయాలు కూడా కంప్లైంట్లో పొందుపరిచినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే గతంలో ఏమైనా తల్లిగా మీకు ఏమైనా బాధలు చెప్పుకుందా అంటే ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నానని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు లోపలికి వెళ్ళారు. బయటకు వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు వెల్లడిస్తానని తండ్రి చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్లడర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.